అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అంగట్లో కట్టడాలు ఆ స్వామివారి అందాలను చూసేందుకు భక్తులకి నానా ఇబ్బందులు పడే పరిణామాలు ఉండేవి. స్వామివారి జయంతి వేడుకలు సమీపిస్తున్న సందర్భంలో ఈసారి కూటమి ప్రభుత్వం మాత్రం ఆ వేడుకలు 3 రోజుల పాటు అధికారికంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించాలని చెప్పి తీర్మానం చేసింది. అందులో భాగంగానే అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అంగట్లో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలతో పాటు ఏవైతే పూజలు చేసినటువంటి సముదాయాలను పూర్తిగా తొలగించారు. వ్యాపార సముదాయాలను ఇవన్నీ కూడా ఆటంకం ఉన్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునే వచ్చిన భక్తులు మాత్రం ఈసారి అరసవెల్లి ఒక కొత్త రూపం దాల్చుకుంటుందనడానికి ప్రస్తుతం మనం ఆలయ ప్రాంగణం వద్దను చూస్తే గాలి గోపురం, అదేవిధంగా ఏదైతే ముఖద్వారంతో పాటు స్వామివారి కొలువుతీరినటువంటి గర్భగుడి, ఈ ప్రాంగణం అంతా కూడాను ఇప్పటివరకు భక్తులు ఎవరు కూడా కళ్ళారా చూసి ఆనందించే పరిస్థితి లేదు. ఈ పరిణామాలన్నీ దశాబ్దాల కాలంగా ఈ అంగట్లో ఉన్న నిర్మాణాలను తొలగించి ఒక మాస్టర్ ప్లాన్ని రూపొందించాలనుకున్నటువంటి నిర్వాహకులు మాత్రం అడుగడుగున ఆటంకాలు ఉండేవి. ఈసారి మాత్రం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈరోజు అరసవెల్లి అంగట్లోకి వచ్చిన ప్రతి భక్తులను కూడాను తన్మయం చెందే దృశ్యాలు ఇక్కడ సమీపిస్తున్నాయి. చూస్తే రథసప్తమి సమీపిస్తున్న నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఆ స్వామివారి నిజరూప దర్శనంతో పాటు క్షీరాభిషేకం, అదేవిధంగా ఆ స్వామివారి స్వర్ణాభరణ అలంకరణ, అదేవిధంగా పూలాభరణ అలంకరణ ఇవన్నీ చూసేందుకు వస్తుంటాయి. ఈసారి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే నిన్న మొన్నటి వరకు ఇక్కడ ఒక వ్యాపార సముదాయం ఉండేది. అదేవిధంగా ఇక్కడ భక్తులకు సౌకర్యార్థం ప్రసాదం తయారు చేసే కేంద్రం ఇవన్నీ కూడాను తొలగించి వాటిని మాత్రం వేరే వద్ద మాత్రం అకామిడేట్ చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి కట్టడాలను తొలగించిన నేపథ్యంలో అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అంటే ఇలా ఉంటుందా అన్నటువంటి ఒక కొత్త అరసవెల్లిని మాత్రం మనం స్పష్టంగా చూస్తున్నాం. అంగట్లో ఉన్నటువంటి ఈ కట్టడాలను తొలగించేందుకు ఉన్న ఆటంకాలను అతిక్రమించడంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక శాసనసభ్యులైనటువంటి గుండు శంకర్ ఇద్దరు కూడాను సమన్వయంతో ఇటు అధికారులు, అదేవిధంగా అంగట్లో వ్యాపార సముదాయాల వ్యాపారులను కూడా నచ్చజెప్పించి ఈరోజు ఆలయ అభివృద్ధి కోసం వారు చేసిన ప్రయత్నం ఫలించడంతోనే ఇక్కడ ఒక కొత్త అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం అంగట్లో కనిపిస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. చూస్తే కనుక నిన్న మొన్నటి రేకుల షెడ్తో పూర్తిగా ఆ ఆవరణ అంతా కూడాను కప్పేసే విధంగా ఉండేది. కానీ ఈరోజు మాత్రం ఆలయం ఇలా ఓపెన్ కావడంతో మాత్రం ప్రతి ఒక్కరు కూడా తన్మయం చెందుతారు. అరసవెల్లికి ఉన్నటువంటి చరిత్రను ఇనుమడింపు చేసేందుకు ఈ సాహసోపేతమైన నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని మాత్రం ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ అరసవెల్లి రథసప్తమి వేడుకల ఏర్పాట్ల నేపథ్యంలో అంగట్లో ఉన్నటువంటి ఈ కట్టడాలను తొలగించిన తర్వాత స్వామివారి ఆలయం ఇంతలా విశిష్టత కనిపిస్తుంది అంటే మాత్రం స్థానికంగా ఉన్న అరసవెల్లి వాసులు ఏ విధమైనటువంటి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అసలు అరసవెల్లికి ఉన్నటువంటి ఈ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఈ స్వామివారి ఆలయానికి భవిష్యత్తులో ఎటువంటి శోభ సంతరించుకోబోతుంది అన్నటువంటి స్పష్టంగా అరసవెల్లిలో ఆవాసం ఉంటున్నటువంటి కొంతమంది ఉన్నారు. చూస్తే కనుక అరసవెల్లి పేరు చెప్తే సూర్యనారాయణ స్వామి అంటే ప్రపంచంలోనే ఏకైక సూర్యనారాయణ స్వామి దేవాలయం కొనియాడుతుంటారు. అదేవిధంగా ఈ స్వామివారికి రథసప్తం వేడుకలతో పాటు సూర్యకిరణ స్పర్శ ఈ దృశ్యాలను చూసేందుకు మాత్రం భక్తులు తప్పించిపోతుంటారు. మార్చి, అక్టోబర్ నెలలో 3 రోజుల పాటు గర్భగుడిలో ఉన్నటువంటి శాలిగ్రామ శిలతో తయారు చేసినటువంటి ఆ స్వామివారికి నేరుగా ఉదయించే సూర్యుడి కిరణాలు పాదాల నుండి శిరస్సు వరకు తాకడం, అటువంటి అద్భుత దృశ్యాలను వేదికగా ఉన్నటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి రథసప్తం వేడుకల్లో భాగంగా అంగట్లో ఉన్నటువంటి వీటిని తొలగించిన తర్వాత ఈ స్వామివారి తాలూకా ప్రతిష్ట ఇంకెంత ఇనుముడింప అవుతుంది. అరసవెల్లిలో కొలువుతీరినటువంటి భక్తులందరూ కూడాను ఆ స్వామివారి విగ్రహంతో పాటు అరసవెల్లి దేవాలయాన్ని కూడా కళ్ళారా చూసి ఆనందిస్తున్నారు. స్థానికంగా ఉన్నవారు ఈ ఆలయానికి ఎటువంటి శోభ సంతరించుకుంటుంది అనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. చూస్తే కనుక ఇది ఒక సాహసోపేత నిర్ణయం. నిన్నటి వరకు అరసవెల్లికి వచ్చిన వారంతా కూడాను స్వామివారిని దర్శించుకుని వెళ్ళిపోవడం తప్ప ఆలయకి ఒక గర్భగుడి ఉందని కానీ లేకపోతే ఏదైతే ముఖద్వారం, అదేవిధంగా గాలిగోపురం ఈ పరిణామాలు ఏమైనా చూసే పరిస్థితి. ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఈ నిర్ణయం వెనుక స్వామివారి తాలూకా ఖ్యాతి ఇంకా ఇనుమడింపజేసి ఏ విధంగా దోహదపడు?
ఇది చాలా సంతోషం సార్. ఇది ఈరోజు ఓ శుభదినం. ఈరోజు అరసివిల్లి ఈ పుణ్యక్షేత్రం అనేది ప్రపంచ దేశాల్లో ఒక ప్రసిద్ధిగాంచిన దేవాలయంగా చెప్పబడుతుంది. సూర్యనామూర్తి స్వయంగా ఇక్కడ వెలసిన దేవాలయం. ఇక్కడ స్వయంభూగా దేవతలు కూడా ఈ ఆలయం నిర్మించారని చరిత్రలు చెప్తూ ఉంటాయి. ఇంద్రుడు స్వయాన వచ్చి ఇంద్రపుష్కరిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకొని ఓ దేవతలతో నిర్మించిన సూర్యభగవాను దేవాలయం, ఈ దేవాలయం దర్శించుకుంటే మన ఆరోగ్యం కుదుటపడుతుంది, ఎలాంటి వ్యాధులను నయమవుతాయని ప్రజలపై విశ్వాసం ఉంది భక్తులందరూ కూడాను. ఆ విశ్వాసానికి అనుగుణంగా ఈరోజు మన సూర్యనామూర్తి దేవాలయంలో అరసవిల్లిలో ఇంత చక్కగా సుందర స్వప్నంగా చేస్తున్న గౌరవనీయులను కేంద్ర మంత్రి వర్యులు, అలాగే రాష్ట్ర మంత్రి వాళ్ళు అచ్చెన్నాయుడు గారు, అలాగే ఇక్కడ నియోజకవర్గ ఈ ఎమ్మెల్యే అయిన గొండు శంకర్ గారు చలువుతో ఈరోజు రూపురేఖలు మార్చబోతున్నారు. ఈ మార్చబోతున్న చాలా సంతోషదాయక పరిణామాల నేపథ్యంలో దశాబ్దాల కాలంగా ఇటువంటి ప్రయత్నం ఎవరూ చేయకపోవడంతోనే స్వామివారి తాలూగా ఆలయ అందాలను చూసేందుకు భక్తులు నిరాశ చెందారు. ఈసారి తీసుకునే నిర్ణయం తర్వాత ఈ ఆలయం ఇంక ఎటువంటి దేదీపి విమానమైనటువంటి చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి. ఈరోజు ఈ ఆలయానికి నిజంగా సంతోషిస్తున్నాను సార్. ఈ ఆలయం అందాలని కానీ, ఈ ఆలయం సౌందర్యాన్ని, లోపల గర్భగుడిలో సౌందర్యాన్ని కానీ, గుడితోని ప్రతి ఒక్క భక్తుడు కూడా చూసే భాగ్యం గతంలో కలగలేకపోయినప్పుడు కూడా ఈరోజు ఇక్కడ ఉన్న అడ్డంకులన్నీ తొలగించారు మంత్రివర్యుల చదువులతోని, కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యే గారి చదువుతో. దాంతో ఈ అందాలు చూడడానికి చాలామంది తండోపతండాలుగా సూర్యనామూర్తి గుడికి వస్తున్నారు చాలామంది. ఈరోజు ప్రతి యాత్రికుడు, ప్రతి భక్తుడు చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఏదైతే ఆటంకంగా ఉన్నటువంటి ఈ తొలగింపుల విషయంలో వాళ్ళ సహకారం ఎలా ఉండేది? ఇటు వ్యాపార కూడల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు గాను, అదేవిధంగా ఇతరత్ర కార్యకలాపాలు ఇక్కడ నిర్వహించాలో ఆ ఆటంకాలను ఎలాగ తొలగించారో, వాళ్ళని ఎలాగ ఒప్పించే ప్రయత్నం సార్? ఇక్కడ ఉన్న అందరూ కూడా అంగీకరించారు సార్. వ్యాపారస్తులు కూడా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది సార్. 16 మంది వ్యాపారస్తులు దుకాణాలు నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా చెప్పింది మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ చెప్పడం జరిగింది సార్. వాళ్ళకి ఏమన్నారంటే మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ ప్లాన్లో 100 కోట్ల మనకి నిధులు రాబోతున్నాయి సార్ ప్రసాదం భాగంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో. వచ్చినప్పుడు ఇది దీనిలో భాగంగా షాపులు ఎక్కడ కడితే ఈ 16 మందికి కూడాను షాపులు ఎటువంటి ఇది లేకుండా కూడాను వాళ్ళకి ఇవ్వడానికి ఫస్ట్ విడతగా ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు సార్ షాపులు. ఆ తర్వాత మిగతా ఉన్న షాపులు టెండర్ పడతాయి సార్. మిగతా వాళ్ళకి ఎటువంటి ఉండవు. అందుకు అంతవరకు కూడా బిజినెస్ చేసుకోవాలంటే ఈ రోడ్లపైన వాళ్ళు చేసేవాళ్ళు కొబ్బరికాయల దుకాణాలు, శనగల దుకాణాలు ఇవే చేసుకుంటారు సార్. వాళ్ళకి ఎటువంటి అడ్డంకులు కల్పించకుండా ఈవో గారికి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది సార్. గొండు శంకర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పి వాళ్ళకి నచ్చచెప్పి ఒప్పించారు సార్. స్థానికులు కూడా దానికి సంబంధించారు సార్. సంబంధించి మా ఊరికి అభివృద్ధికి మేము మా సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి ఆలయ అభివృద్ధి కోసం వారు కూడాను ఈ రోజు మీతో పాటు ఏకీపించబట్టి ఈ ఆటంకాలను తొలగించిన దోహదపడిందా? అది కరెక్ట్ అని చెప్పాలి సార్. ఈరోజు ఎందుకంటే ఆలయ అభివృద్ధి కోసం మా స్థానికులు కూడా సపోర్ట్ ఎంత అవసరం సార్ అరసవిల్లి చేశారు సార్. వారందరూ సపోర్ట్ కూడా ఈరోజు చేసిన చేస్తే ఈరోజు ముందుకు పోతున్నాం సార్. అరసవిల్లి వాసిగా ఈరోజు మీ ఆనందాలకు అవధులు లేవు, నిజమేనా? ఇది చాలా సంతోషం సార్. అవధలంటే ఇలగెలక్క సార్. ఎందుకంటే సూర్యనారాయణ ప్రత్యక్ష దేవాలయంలో మేము పుట్టినందుకు చాలా సంతోషిస్తున్నాం. అరసవిల్లి వాసులుగా అభివృద్ధి జరుగుతున్నందుకు 100 కోట్ల నిధులతోనంటే మరీ సంబరాలు చేసుకునే పరిస్థితి సార్. దీని ప్రతిఫలాలు మరొక 1 yearలో అందబోతాయి సార్. అందినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మాత్రం స్వామివారి జయంతి వేడుకలు సమీపిస్తున్నాయి. ఆ ఏర్పాట్లలో భాగంగానే ముందుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆలయ తాలూకు ప్రతిష్ట మరింత ఇనుముడింపేందుకు దోహదపడుతుందా సార్? చాలా పక్కాగా దోహదపడుతుంది సార్. ఇలాంటి అవకాశం కానీ ఎప్పుడు రాదు సార్ ఇలాంటిది. ఎందుకంటే ఇది చాలా అవసరమైంది సార్. ఇప్పుడు వచ్చే భక్తులు చాలా సంతోషిస్తున్నారు సార్. చాలామంది కూడా ఇంత ఫ్రీగా ఇంతగా ఇదేంటంటే మనకి ఇంతవరకు చాలా ఇరుకు సందుల్లా తయారు చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాము. చాలా సంతోషం ప్రతి భక్తుడు కూడా వ్యక్తపరుస్తున్నారు సార్. ఈ రోజు అరసవిల్లి రూపురేఖలు మారుస్తున్నాయి. ఎవరా ధన్యులని వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్. అలాంటి వ్యక్తుల్ని మాత్రం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి జయంతి వేడుకలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ఏదైతే అంగట్లో ఉన్న నిర్మాణాలు ఉన్నాయో వాటిని తొలగించి అరసవిల్లి దేవాలయంకి ఒక కొత్త రూపం తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో ఒక మాస్టర్ ప్రాజెక్ట్ని కూడా చేపట్టింది. అందులో భాగంగానే అంగట్లో ఉన్న కట్టడాలను తొలగించడంతో ఈరోజు ఒక కొత్త అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని భక్తులు వచ్చిన అంతలో తన్మయం చెందే విధంగా చూస్తున్నారు. ఆ గర్భగుడిలో కొలువు తీరినటువంటి శాలిగ్రామ శిలతో తయారు చేసిన స్వామివారిని దర్శించుకున్న భక్తులకు మాత్రం ఈరోజు ఆలయ అందాలు అంగట్లో చూసే భాగ్యం కలిగింది. ఇంద్రుడితో ప్రతిష్ఠించబడినటువంటి ఈ ఆలయంలో అంగట్లో ఉన్న ఇంద్ర పుష్కరంలో స్నానం చేసుకొని ఈ ఆవరణలో పూజలు నిర్వహించుకొని స్వామివారిని దర్శించుకునే ఒక సదుద్దేశానికి మాత్రం ఈరోజు వారు కార్యాచరణ రూపొందించారు. అందులో భాగంగా చేస్తున్నటువంటి ఈ అభివృద్ధికి మాత్రం స్థానికుల నుండి పూర్తిగా సహాయ సహకారాలు ఉన్నాయి. ఈ స్వామివారి ప్రతిష్టను మరింతగా ఇనుముడింపజేసే విధంగా ఈ ఏర్పాట్లు ఉన్నాయి. ప్రస్తుతం భక్తులు కూడా మనతో ఉన్నారు. ఈ రోజు ఇక్కడికి వస్తే గతంలో వచ్చినప్పుడు అరసవిల్లి ఎలా ఉండేది, ఈరోజు అరసవిల్లి అంగట్లో ఎటువంటి పరిణామాలు? ఈరోజు ఈ ఆలయం భారతదేశంలో ప్రసిద్ధ కాంచిన ఆలయం శ్రీ సూర్య భగవాన్ ఆలయం. అలాగే భక్తులు రథసప్తమి అనగానే చాలా వరకు ఆ భగవానుడు సూర్య భగవానుడు చూడడానికి
వేలాదిగా తరలి వచ్చేవారు. ఇందులో భాగంగా ఇంత డెవలప్మెంట్ చేసిన కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారికి, అచ్చెన్నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారు గుండు శంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పుడైనా అనుకున్నారా అంగట్లో ఉన్నటువంటి ఈ కట్టడాలను తొలగించి ఆలయాన్ని ఇలా చూస్తామని? ఎప్పుడు కూడా కలలో కూడా ఇలాగా అవుతుంది అనుకోలేదు. ఎప్పుడు చాలా రద్దీగా ఉండవలసిన ప్రదేశంలో ఇరుకుగా ఉండేది. ఇప్పుడు ఇంత భారీగా ఏర్పాట్లు చేయడంతో చాలా ప్రజలందరూ చాలా సంతోషంగా, చాలా ఆనందంగా హర్షిస్తున్నారు. చూస్తే కనుక అరసవెల్లి సూర్యనారాయణ జయంతి వేడుకలకు ముస్తాబవుతున్న అరసవెల్లి ప్రాంగణంలో ఉన్నటువంటి కట్టడాలను తొలగించిన తర్వాత ఈ కొత్త దేవాలయంగా రూపుదాల్చుకున్నటువంటి దాన్ని చూసిన ప్రతి భక్తులు కూడాను తన్మయం చెందుతున్నారు. కేవలం అరసవెల్లి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే కాకుండా అంగట్లో ఉన్నటువంటి ఈ పరిసరాలన్నీ కూడా ఇంత బాహాటం చేయడం ఎలా అనిపిస్తుందండి? ఇప్పటివరకు చాలాసార్లు సూర్యనారాయణ స్వామిని దర్శించుకొని ఉంటారు. ఈ రోజు పరిణామాలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చిన్నప్పటి నుంచి మేము ఈ ప్రాంతంలో ఉన్నాం సార్. చాలా ఎంత అభివృద్ధి చూసి చాలా ఆనందం అనిపిస్తుంది. ఫస్ట్ దీనికి తోడ్పాటు అందించినటువంటి ముఖ్యమంత్రి ప్రత్యేకించి స్థానిక ప్రజలంతా మేము చాలా కృతజ్ఞతగా, చాలా ఆనందంగా, అభిమానంగా ఉన్నాం సార్. అంటే జయంతి వేడుకలు అంటే ఒక రోజు 24 కానీ 3 రోజుల పాటు పండుగ గుర్తించడం అనేది మాకు అందరూ గర్వకారణం. సూర్యనారాయణ స్వామి కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ఒక పెద్ద గర్వకారణం సార్. రాష్ట్ర పండుగ గుర్తించడం అనేది ఎంత బడ్జెట్ కూడా రిలీజ్ చేసి ఫస్ట్ టైం మేము, నాకు 52 ఇయర్స్ సార్, 52 ఇయర్స్లో ఫస్ట్ టైం ఈ అభివృద్ధి అనేది. మునుపట్లో అరసవెల్లి సూర్యనారాయణ స్వామికి దర్శించుకొని వచ్చిన పరిణామాలు ఎలా ఉన్నాయి? ఈ రోజు ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్, చాలా ఆనందం. నిజంగా భగవంతుడి దగ్గర నుండి చూసి అదొక ఆనందం. 3 రోజుల పండుగ అంటే చాలా సంతోషం సార్. ఇది ఫస్ట్ టైం మేము చూడడం అనేది. ఇంక ఇది దినదిన అభివృద్ధిలాగా అంటే దీన్ని పట్టుకోలేము. ఇంకా ఇది దేశంలోనే ఏకైక ప్రత్యక్ష సూర్య దేవాలయం సార్, పూజలు అందుకుంటున్న దేవాలయము. కాబట్టి దీనికి అనేకమైనటువంటి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు తాకిడి పెరుగుతుంది. అభివృద్ధి వల్ల ఇంకా పెరుగుతుంది, ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ ప్రాంత మధ్యలో అభివృద్ధి కూడా రీతిలో జరుగుతుంది సార్. ఎప్పుడైనా అనుకున్నారా అంగట్లో ఉన్నటువంటి కట్టడాలతో ఇలాగ దేవాలయాలు చూస్తున్నారు? ఫస్ట్ టైం సార్, మేము అనుకోలేదు, మీ కళ్ళలో కూడా ఊహించలేదు. చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలపాలి సార్ మా ప్రాంతం అంతా. చూస్తే కనుక ప్రస్తుతం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అంగట్లో ఉన్నటువంటి ఆ కట్టడాలను తొలగించిన తర్వాత ఆ ఆలయం అందాలను చూసిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇది గతంలో తాము దర్శించుకోవడానికి వచ్చినటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయమా, లేదనే కొత్త దేవాలయం ఏమైనా రూపుదాల్చుకుంటున్నటువంటి అంటే ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసే పరిణామాలు అరసవెల్లి సూర్యనారాయణ స్వామి అంగట్లో జరుగుతున్న అభివృద్ధి మాత్రం ప్రతి ఒక్కరూ కూడాను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి మాత్రం అలనాటి శోభను సంతరించుకునే విధంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు వచ్చి నానా వ్యయ ప్రయాసాలు పడి కేవలం స్వామివారిని దర్శనం తప్ప ఆ ఆలయం తాలూకు అందాలను చూసే అదృష్ట భాగ్యాన్ని నోచుకునే లేనటువంటి ఈ పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత స్వామివారి జయంతి వేడుకలు మాత్రం రాష్ట్ర పండగగా 3 రోజుల పాటు నిర్వహించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగానే 100 కోట్ల రూపాయలతో ఈరోజు అరసవెల్లిని మాత్రం మాస్టర్ ప్లాన్ రూపొందించి అంగట్లో ఉన్నటువంటి కట్టడాలను తొలగించి స్వామివారి తాలూకా ఆలయాన్ని ఇలా చూపించడం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ తన్మయం చెందుతున్నారు. ఇంద్రపుష్కర్ని అంగట్లో నిర్మించిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయంలో గాలిగోపురం, అదేవిధంగా అనివేట మండపం, అదేవిధంగా గర్భగుడి, ఈ 3 దౌర్బంధాలు అంటే 5 దౌర్బంధాలు 300 అడుగులు దాటి సూర్యుడు ఉత్తరాయణి నుండి దక్షిణానికి ఉత్తరాయణానికి స్థానచలనం చెందిన రోజుల్లో 3 రోజుల పాటు మార్చి 8, 9, 10, అక్టోబర్ 1, 2, 3 తేదీల్లో లేలేత సూర్యకిరణాలు ఆ స్వామివారి గర్భగుడిలో కొలువు తీరినటువంటి శాలిగ్రామ శిల పాదాల నుంచి శిరస్సు వరకు తాకడం, ఆ అద్భుత దృశ్యాలతో పాటు రథసప్తం వేడుక పర్వదినాన్ని మాత్రం అర్ధరాత్రును మొదలైనటువంటి క్షీరాభిషేకం నిజరూప దర్శనం చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్న ఈ నేపథ్యంలో స్వామివారి ఉన్నటువంటి ఆ అందాలను చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సాహసోపేత నిర్ణయం అరసవెల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి మాత్రం మరింత విశిష్టత ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది అన్నటువంటి పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ఘనతను ఆర్జించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని మాత్రం యావత్ జిల్లావాసులు కూడా స్వాగతిస్తున్నారు. ఈ సాహసోపేత నిర్ణయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ కూడాను ఆలయ ప్రతిష్టని ఇనుమడింప చేసేందుకు ఏ ఆటంకాలు అవరోధంగా ఉన్నా వారందరినీ కూడా అతిక్రమించి ఈరోజు ఆలయానికి మాత్రం అత్యంత శోభ సంతరించుకునే విధంగా రథసప్తం వేడుకలు జరిపించాలి, సాధారణ భక్తులకు శీఘ్ర
దర్శనం కలిగించే విధంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ప్రతిష్టకి ఎక్కడా భంగం కలగకుండా ఉండేందుకు తాము తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయం ఎంతగానో దోహదపడుతున్నటువంటి సంతృప్తి వ్యక్తం. మరి ఈ విషయంలో అరసవెల్లి రథసప్తమి వేడుక సన్నద్ధమవుతున్నటువంటి ఈ స్వామివారి ఆలయ ప్రాంగణం ఈ 4వ తేదీని ఎటువంటి అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులతో భక్తులకు అందుబాటులో ఉంటుందనే విషయం వేచి చూడాల్సిందే. అరసవెల్లి ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.